నీటి సంఘం ఎన్నికల సందర్భంగా పులివెందులలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పోటీ చేయడానికి కూడా వైసీపీ ధైర్యం చేయలేదని టీడీపీ అంటే దానికి కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానికుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నో డ్యూ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికిపంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే కానీ నామినేషన్ కానీ ట్యాక్స్ కట్టుకునేదానికి కానీ ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఈరోజు ఊరిలో నీ ఆఫీసులో కూర్చొని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా? ఈరోజు ఇంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు, తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తున్నారులే అని మమ్మల్ని ఎవడే కానీ అందరూ కూడా సమర్థించడంలే. అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నది. 1978 నుంచి రాజకీయాలు. మరి ఈరోజు ఆయన వచ్చి పెకిలిచ్చాడంట, కూకుటి వేలతో పెకిలిచ్చాడంట. మొహం అద్దంలో చూసుకో ఒకసారి. ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో. పులివెందుల్లో ఉన్న ప్రజలు, రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు.